బ్యాంకుల్లో క్యాష్ తిప్పలట. చాలా చోట్ల నగదు కొరత ఉందట. 10,000 నుంచి 50,000 లోపే చెల్లింపులు చేస్తున్నారట. సో మీరు బ్యాంకుకి వెళ్ళి క్యాష్ కావాలని అడిగితే క్యాష్ దొరకలేదట. మరి ఎందుకు దొరకలేదు? ₹1,00,000 కావాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నట. ఇది డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాంకులు కూడా ఆ క్యాష్ పెట్టుకుంటలేనట్టున్నాయి. అంతేనా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో మీరు ఒకవేళ పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలంటే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి నాకు రేపు పొద్దున 2,00,000 కావాలి నా అకౌంట్ నుంచి అంటే అప్పుడు ఆయన అరేంజ్ చేసి పెడుతున్నాడట. ₹1,00,000 కావాలంటే ముందుగా చెప్పాలి. అంతకంటే ఎక్కువైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని సూచిస్తున్నారట. ఏటీఎంలకు నో క్యాష్ బోర్డులు, చేతిలో డబ్బులు లేక జనం తిప్పలు, ఇండెంట్ పెట్టినా నగదు రావట్లేదంటున్న బ్యాంకర్లు, ఏ పూట కా పూట డిపాజిట్లతో నెట్టుకొస్తున్న వైనం. మరి ఎట్లా ఇది? ఇగో ఏటీఎంకు నో క్యాష్ బోర్డు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లో నగదు కోసం బారులు తీరిన ఖాతాదారులు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్స్లో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ ఆన్లైన్ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పాటించాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమట. దీంతో బ్యాంకులు నగదు విత్డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీనికి ఇంకో కారణం ఉన్నది. రీసెంట్ కాలంలో ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. మొన్నటిదాకా ఆన్లైన్ పెరిగినాయి అనుకున్నాం, కానీ నెమ్మదిగా క్యాష్ వైపే వెళ్తున్నారు జనం. సో అందుకే ఈ నిబంధన ఒకటి తీసుకొచ్చినట్టున్నారు. కొన్ని బ్యాంకుల్లో రోజుకి 10,000, 20,000 మాత్రమే విత్డ్రాకు అనుమతిస్తుంటే మరికొన్ని బ్యాంకుల్లో 50,000 వరకు ఇస్తున్నారు. ₹1,00,000 క్యాష్ కావాలంటే ముందు రోజు బ్యాంకుకు వెళ్ళి అధికారులను వేడుకోవాల్సిన పరిస్థితి. 1,00,000 పైన అవసరమైతే అంత డబ్బు లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఎవరికైతే పైసలు ఇవ్వాలో వారి అకౌంట్కు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి అని సూచిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతున్నది. మరోవైపు చాలా చోట్ల నగదు లేక ఏటీఎంలు బోసిపోతున్నాయి. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నో క్యాష్ అని చూపకుండా ట్రాన్సాక్షన్ డిక్లైన్డ్ అని చూపిస్తున్నాయి. ఇలా రైతులు, చిరు వ్యాపారులు, పెన్షనర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు, లీడర్లు, రియల్టర్లు, ఆఫీసర్లు, బడా వ్యాపారులకు మాత్రం ఎంత అంటే అంత నగదు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇదేంది? మళ్ళా వాళ్ళకి పైసలు దొరుకుతాయి, లిక్విడ్ దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది. ఎటొచ్చి మళ్ళీ సామాన్యులకే ఇబ్బంది.